ఒక ఇంట్లో మేనమామ ఏ రకంగా మేనల్లుని ప్రేమగా చూస్తాడో, మేనకోడలను ప్రేమగా చూస్తారు, అభిమానంగా చూస్తారు. మన ఉన్నతికి ఇతను దోహదపడతారని భ్రమపడి మాయలో పడి ఓట్లేసి గెలిపించి అందలమెక్కిస్తే ఎగిరెగిరి తంతున్నాడు జగన్మోహన్ రెడ్డి. తన ఇనుప పాదాన్ని దళితుల తల మీద పెట్టి ఏ రకంగా బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేశారో వామనుడు, ఆ రకంగా తొక్కేస్తున్నాడు ఆయన. మొత్తుకున్నా చిలక్క చెప్పినట్టు చెప్పా. నేనే అరే మీ కులవాణిరా, నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మకండ్రా, అతక భూతం లాంటి వాడురా, భస్మాసురుడురా, ఈ దళితులని తన హస్తం పెట్టి భస్మం చేస్తాడ్రా, నమ్మొద్దురంటే చిలక్క చెప్పినట్టు చెప్పా. విన్నారా? ఈ రోజున రాష్ట్రంలో వివిధ జైళ్ళలో 20,724 మంది ఉంటే అందులో 8,531 మంది 8,531 మంది దళితులు, అంటే 41% దళితులు విచారణకైతంగా రిమాండ్ ప్రిజనర్స్గా ఉన్నారు. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గతంలో ఏనాడు కూడా జైలులో ఇంతమంది దళితులు లేరు. ప్రతి 5 రిమాండ్కి వెళ్తాం. ఇద్దరు మా వాళ్ళు ఉన్నారు, మా మాదిగ వాళ్ళు. ఇద్దరు మా దళితులు ఉంటున్నారు, జైలులోనే మగ్గిపోతున్నారు, జైలులోనే కుమిలిపోతున్నారు, జైళ్లలోనే వాళ్ళ జీవితాలు జీర్ణమైపోతూ ఉన్నాయి. మేనమామ చెప్పిన జగన్మోహన్ రెడ్డి కంసమామ కంటే మరీ కఠినుడుగా తయారు. కఠినుడు, ఓట్లు మావి, అధికారం ఆయింది, మా వాళ్ళ మీద ఇనుప పాదం. 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,525 మంది దళితులు రిమాండ్ ఖైదీలుగా వివిధ జిల్లాల్లో ఉంటే దిస్ వండర్ఫుల్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2022లో 2,664 మంది ఉన్న వాళ్ళలో 52% మా దళితులే, ఎస్సీ మాలా మాదిగలో ఉంటున్నారు. వై? ఎందుకు ఇంతమంది ఉంటున్నారు? ఎందుకు విచారణ జరగటం లేదు? విచారణకు వెళ్ళిన ఎందుకు తీసుకెళ్తలేదు అంటే, అయ్యా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీ పోలీసులు ఛార్జ్షీట్లు వేయట్లేదు, దర్యాప్తు పూర్తి చేయటం లేదు, రిమాండ్కి పంపించి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇది ఎక్కడ ఘోరం అని చెప్పి నేను అడుగుతున్నా. కేవలం ఛార్జ్షీట్లు వేయకుండా ఉన్న రిమాండ్ ఖైదీలు 2018లో 878 మంది ఉంటే 2022లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో దళితుల మామ అని చెప్పుకునే ఈ మేనమామ ముఖ్యమంత్రిత్వంలో 1,478 మంది ఉన్నారు. ఈ దళితుల హాజరు పట్టి అగ్రకులాలేమో తగ్గింది, దళితుల్లో విపరీతంగా పెరిగింది. అంటే జైలుకి వెళ్తే మా వాడి ఘోష ఈ ప్రభుత్వానికి పట్టదు, ఈ పోలీసులకు పట్టదు, జగన్మోహన్ రెడ్డికి పట్టదు. మరి దిక్కులేని వాడు ఏమవ్వాలి? ఈ దిక్కులేని వాడు వారసులు బయట ఉన్న దళితులు ఏం చేయాలి? మరలా ఎగిరెగిరి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేద్దామా? మీకు బుర్ర లేదా? బుర్ర పెట్టి ఆలోచించరా? ఏం మీ మేనమామతో ఎగిరెగిరి వెళ్ళి వేస్తారా? మా మేనమామ అయ్యో, నేను ఇక్కడున్న 5 పదవులు ఇచ్చాం. అతను ఎవరండి? మన పార్టీల నుంచి వెళ్ళి నేను ఏడ్చాడు కదా స్టేజ్ మీద. ఎవరు అతని పేరేంటి? అయ్యా డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు. నా మేనమామ నాకు అందలం వేస్తాడు. చంద్రబాబు గారు 5 పదవులు ఇస్తే ఈయన 50 పదవులు ఇస్తాడు ఎగిరెగిరేళ్ళు. అయ్యా ఏ రెడ్డి గారన్నా నా రక్షణకు రండి అయ్యా, ఒక్కసారి ముఖ్యమంత్రిని చూపించండి అయ్యా. ఏదో సినిమాలో వాడు మన అల్లు అర్జున్ అంటాడు, ఆయన ఎవరో ఒక్కసారి చూపించండి అయ్యా అంటాడు సినిమాలో. ఏ సినిమా? అదే బ్రాహ్మణ వేషం వేస్తాడు అతను.
ఏం సినిమాది? డీజే దువ్వాడ జగన్నాథం సినిమాలో. అయ్యా